పెద్దపల్లి లోక్సభ స్థానంలో కాంగ్రెస్ తరఫున తానే సరైన అభ్యర్థినని భావించే అధిష్టానం టికెట్ ఖరారు చేసిందని ఎంపీ అభ్యర్థి ఏ చంద్రశేఖర్ అన్నారు. 2014 ఎన్నికల్లో తనకు అవకాశం కలిసి రాకపోవడంతో పార్టీ టికెట్ దక్కలేదన్నారు. నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేలు లేకపోయినా అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలే తనకు బలమని ధీమా వ్యక్తం చేశారు. తాను గెలిచి ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తానంటున్న పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్తో మా ప్రతినిధి ముఖాముఖి. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఏ చంద్రశేఖర్ బరిలో ఉన్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2 సార్లు మంత్రిగా పనిచేసిన చంద్రశేఖర్ ఇప్పుడు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ స్థానికుడు కాదన్న అభిప్రాయం ఉంది. బరిలో నిలవడానికి కారణాలు ఏంటి, అసలు ఎలా వచ్చారు, ఎలా వ్యూహంతో ముందుకెళ్తారో ఆయన అడిగి తెలుసాం. చంద్రశేఖర్ గారు, ముందుగా మీరు ఏ వ్యూహంతో ముందుకెళ్తున్నారు? ఇక్కడ గెలవడానికి కేవలం ఎంపీగా గెలిచి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలను అన్నింటినీ పరిష్కారం చేయాలి అనే ఒకటి లక్ష్యంతో నేను ఇక్కడ ప్రచారం చేసుకుంటా ఉన్నాం. ఇందులో అన్నిటికంటే ముందు మీరు మాట్లాడిన దాంట్లో ఏ కారణంతో ఇక్కడ వచ్చిందని అన్నారు కదా, సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో 5 సంవత్సరాల కింద జరిగిన అప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో నాకు పార్లమెంట్ టికెట్ ఇచ్చి నన్ను ఎంపీగా గెలిపేయాలని చెప్పేసి సోనియా గాంధీ ఆ రోజు ప్రామిస్ చేసిన సందర్భంగా ఆ రోజు అవకాశం పోయింది కాబట్టి ఆమె గుర్తుపెట్టుకొని నన్ను పిలిచి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ప్రత్యేకమైన సమస్యలను కేవలం డాక్టర్ చంద్రశేఖర్ మాత్రమే పరిష్కారం చేయగలిగే కెపాసిటీలో ఉన్నారన్న ఉద్దేశంతో ఆమె నన్ను ఆశీర్వదించి ఇక్కడ పంపడం జరిగింది. అదే కారణంతోనే నేను ఆమె విశ్వాసాన్ని ఖచ్చితంగా బొమ్మ చేయకుండా ఆమె ఏదైతే విశ్వసిస్తున్నదో ఆ విశ్వాసాన్ని ఈ యొక్క ప్రాంతం ప్రజలకు న్యాయం చేయాలని, ప్రజలకు సేవ చేయాలని, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న కొంతవరకు సాధించలేకపోతున్నాం. అదేవిధంగా ఢిల్లీ లెవెల్లో, పార్లమెంట్ లెవెల్లో ఆ ఫండ్స్ నిధులు తీసుకొచ్చైనా సరే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఇక్కడ నాయకత్వం ఏదైతే ఉందో ఆ నాయకత్వానికి నేను పూర్తిగా మద్దతుగా చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళ నాయకత్వంను బలపరచడంతో పాటు ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి పరచాలనే ఒకటే లక్ష్యంతో నేను ఈరోజు ఈ ఎన్నికల బరిలో ఉన్నా. అదేవిధంగా మొత్తం మీద ఈ ప్రాంతంలో ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా తండోపతండాలుగా ప్రజలందరూ కూడా చదువుకున్న యువకులు, ప్రత్యేకంగా దళితులు, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగం అంతా కూడా చంద్రశేఖర్ అయితే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి నా చరిత్ర చూసిన ప్రతి ఒక్కరు కూడా నన్ను ఈరోజు ఆశీర్వదించడానికి ముందుకొస్తున్న తరుణంలో డెఫినెట్గా నేను గెలిచిన తర్వాత ఏదైతే సోనియా గాంధీ గారు ఏమైతే ఈ ప్రాంతము అభివృద్ధి కొరకు చంద్రశేఖర్ చేయగలుగుతాడనే నమ్మకం ఏదైతే ఉన్నదో ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని తప్పకుండా నిలబెడతానని చెప్పేసి తెలియపరుస్తున్నా. మీరు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, ఆ తర్వాత టీఆర్ఎస్లో పనిచేశారు, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు. అసలు మీకు వేతనం సరిపోలేదు, 2700 సరిపోవట్లేదని చెప్పేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానన్నారు. మరి అంత ఉద్యమ ధోరణి ఉన్న మీరు ఇప్పుడు కాంగ్రెస్ నుండి పోటీ చేస్తుంటే ఇక్కడి వారు మీకు సహకరిస్తున్నారా? ఎలా ఉంది పరిస్థితి? మీరు అన్నట్లు తెలుగుదేశం పార్టీలో 4 సార్లు ఎమ్మెల్యే అయినా నేను. మొదలు ఎమ్మెల్యే అయినప్పుడు అప్పుడున్న పరిస్థితులకు మీరు అన్నట్టు ఎన్టీ రామారావు గారితో నేను చర్చ చేసిన మాట వాస్తవమే. నాకు 2700 శాలరీ ఇస్తున్నారు. నాకు 5000 రూపాయల జీతం ఉన్న నేను గెస్టెడ్ ఆఫీసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చిన అని చెప్పేసి తనకు చెప్పినప్పుడు అతను ఇది నా నీతి, నా నిజాయితీ ఆ రోజు ఎన్టీ రామారావు గారు గుర్తించి నాకు ఆ రోజున్న రాష్ట్రంలో, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి ఎన్నిసార్లు టికెట్ అని ఇవ్వాలని చెప్పేసి ముందుకొచ్చి నాకు 4 సార్లు టికెట్ ఇచ్చి గెలిపించడం. అదేవిధంగా 5వ సారి మాత్రం టీఆర్ఎస్ నుండి గెలిచిన. ఎందుకంటే 5వ సారి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు చంద్రబాబు నాయుడు గారికి పర్మిషన్ తీసుకొని నేను వచ్చి తెలంగాణ ఉద్యమంలో నేను పనిచేస్తాను. ఈ ప్రాంతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే మీకు ఖచ్చితంగా మా ప్రాంతంలో ఉన్న పిల్లలకందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి, ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి నీళ్లు రావడానికి అవకాశం ఉన్నది, ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నది. కాబట్టి నేను టీఆర్ఎస్లో చేరి ఉద్యమం చేస్తానని చెప్పేసి ఆ టీఆర్ఎస్లో చేరి 12 సంవత్సరాలు నిర్విరామంగా నేను ఉద్యమం చేసిన పరిస్థితులను కూడా నేను ఈరోజు
ఈరోజు గుర్తు చేసుకుంటున్నా. తప్పకుండా ఆ ఉద్యమంలో నేను భాగస్వామిని, తెలంగాణ రావడంలో నేను కూడా భాగస్వామిని, నేను అతి కీలకమైన పాత్ర పోషించిన. అందుకే ఈరోజు ఈ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో ఆ రోజు ఏ కారణాల చేత అయితే తెలంగాణ ఉద్యమం వచ్చి తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి అనుకున్నామో, ఈరోజు ఆమె ఏ కారణాల చేత ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఆమె ఇచ్చిందో ఖచ్చితంగా ఆమె కొరకైనా సరే నేను పార్లమెంట్ సభ్యునిగా ఆమె ఇచ్చిన టికెట్తోని కాంగ్రెస్ పార్టీలో మాత్రం చేస్తేనే ఇవన్నీ కూడా సాధ్యమవుతుంది, టీఆర్ఎస్ పార్టీలో సాధ్యం కాదు అని చెప్పేసి నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఆమె గుర్తుపెట్టుకొని నాకు టికెట్ ఇచ్చినందుకు నేను ఈరోజు ఇక్కడ పోటీ చేసి ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో ఏ కారణాలు అవుతుండేనో ఆ కారణాలను అన్నింటిని కూడా తప్పకుండా ఈ పిల్లలకు ఉద్యోగాలు కాదండి, ఈ ప్రాంతం అభివృద్ధి కాదండి, ఎక్కువ ఫండ్స్ నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచే దిశలో నేను పనిచేస్తానని చెప్పేసి కూడా నేను ఎక్కడ పోయినా చెప్తా ఉన్నా. మీరు కూడా ఊహించని విధంగా ఇక్కడ పార్లమెంట్ టికెట్ తగ్గింది. అయితే ఈ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఎమ్మెల్యే లేరు. మీకు ఎలా సహకారం లభిస్తుంది ఈ పార్టీ శ్రేణుల నుంచి? 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఈరోజు ధర్మపురి తీసుకుంటే ఒక విశ్వాసాన్ని కల్పించిన వ్యక్తి లాంటి వాళ్ళు ఈరోజు నా ఎంట ఉండి నా విజయం కొరకు కృషి చేస్తున్నారు. నాకు ఎలాంటి సందేహం లేదు. డెఫినెట్గా వాళ్ళ కృషికి ఫలితంగా నేను డెఫినెట్గా గెలుస్తాను. గెలిచి రేపు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మేము తప్పకుండా చేసి చూపిస్తామనేది కూడా నా విశ్వాసం ఉన్నది. ఒక మంత్రి నియోజకవర్గంలోనే నాకు సుమారుగా ఒక 50,000 మెజార్టీ వస్తుందని చెప్పేసి నేను ఊహిస్తున్నా. అదేవిధంగా శ్రీధర్ బాబు గారు మొత్తం అన్ని కూడా 7 నియోజకవర్గాలలో తనంతా కూడా పర్యటన చేస్తూ ఎక్కడ పోయినా సరే ఆయనను అందరు కూడా ఆహ్వానిస్తున్నారు, ఆయనను అందరూ కూడా అభిమానిస్తూ ఉన్నారు. ఈ రకంగా ఎక్కడైతే ఎమ్మెల్యేలు లేరో ఎమ్మెల్యేలు లేని లోటంతా కూడా శ్రీధర్ బాబు గారు ఈరోజు మొత్తం ప్రయాణం చేసి మొత్తం కూడా క్యాన్వాసింగ్ చేసి అంతటా కూడా మెజార్టీ తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు అదృష్టం కలిసి వచ్చిన అదృష్టంగా ఈరోజు జీవన్ రెడ్డి గారు కూడా మనకు ఒక మార్పుకు నిదర్శనంగా ఈ ప్రాంతంలో కనీసం 42 శాసనసభ ప్రాంతాల్లో మార్పుకు నిదర్శనంగా 55% ఒక్కరికే వచ్చే విధంగా ఈరోజు ఏదైతే తీర్పు జరిగిందో అతను ఎక్కడ వెళ్ళినా సరే నేను రిక్వెస్ట్ చేసిన, అన్న 2 మాసాల పాటు తిండి తిప్పలు లేకుండా రాత్రి అనక పగలనక మీరు అందరూ కూడా కృషి చేసి పెద్ద ఘన విజయం సాధించినావు కాబట్టి ఈ దాంట్లో ఈ 2 మాసాలలో నా కొరకు కూడా ఒక 10 రోజులు వెచ్చించాలని చెప్పిన. ఆయన 10 రోజులు కాదు, నేను మొత్తం రాత్రి పగలు అనకుండా నీ ఎలక్షన్లో ప్రతి పార్ట్ కూడా ప్రతి ఏరియా కూడా నేను తప్పకుండా వచ్చి తిరుగుతానని చెప్పేసి ఈరోజు నాకు మద్దతు పలుకుతున్న సందర్భంలో నాకు ఇంకేం కావాలి, ఎమ్మెల్యేలు ఉంటేనే నేను గెలుస్తానా? పెద్ద లీడర్స్ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా నేను గెలుస్తాననే నమ్మకం ఉన్నది. గెలుస్తానని ఏదో నాకు ఒక ఎంపీ పెట్టుకుందామనే దాని కొరకు కాదు, నేను రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే కొరకు నా ఓటు అమలవుతుందని చెప్పేసి కూడా నేను తెలియపరుస్తున్నా. మీరు తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి అన్నారు, 2 సార్లు కేసీఆర్ను కూడా విభేదించారని. అసలు ఏ సందర్భంలో విభేదించారు మీరు? కేసీఆర్ గారి మధ్యలో ఇది కుదరడం లేదు, మనం కాని కిందికి పెట్టేయాలని చెప్పేసి నిర్ణయించిన రోజు నేను విభేదించిన. నీవు సింపుల్గా తప్పుకుంటే కుదరదు. ఈరోజు లక్షలాది మంది యువకులు తెలంగాణ రావాలని తెలంగాణ ఉద్యమంలో చేరిండ్రు. మీరు ఈ పార్లమెంట్ పరిధిలో తిరుగుతున్నారు, ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయని చెప్పేసి గమనించారు, ఏం హామీలు ఇవ్వబోతున్నారు? అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైన సమస్య ఉన్నది. ఇప్పుడు అక్కడ 3 నియోజకవర్గాలలో కూడా ఈ కోల్ బెల్ట్ ఏరియాలో ఆ బొగ్గుకాని కార్మికుల సమస్యలు చాలా ఉన్నాయి. గతంలో కేసీఆర్ గారు బొగ్గుబాయి బొంబాయి దుబాయ్ అనే మాట ఎన్నికల కంటే మొదలు చెప్పి దాన్ని మర్చిపోయిండు. వాళ్ళకి ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నిర్వర్తించలేదు. ఇప్పుడు నేను వాటిని అన్నిటిని కూడా టేకప్ చేస్తానని చెప్పేసి నేను వాళ్ళకి హామీ ఇస్తున్నా. వాళ్ళకి అందరికి కూడా నా మీద విశ్వాసం ఉన్నది, చంద్రశేఖర్ చేయగలుగుతాడని. తప్పకుండా ఇక్కడున్న నాయకత్వంతో కలిసి వాటిని అన్నిటిని కూడా పరిష్కారం చేస్తాను. బొగ్గుబాయి దుబాయ్ బొంబాయి అన్న నినాదంతో ఇక్కడ ఓట్లను దండుకున్న తెరాస నాయకులు ఆ తర్వాత వాళ్ళని పట్టించుకోవడం మానేశారు. నేను గెలిచిన తర్వాత ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తానని చెప్పేసి చంద్రశేఖర్ గారు హామీ ఇస్తున్నారు. దీంతోపాటు కార్యకర్తలు కూడా అంకిత భావంతో పనిచేస్తున్నారు, అదే తన గెలుపుకు నాంది పలుకుతుందని చెప్పేసి చంద్రశేఖర్ అంటున్నారు. తిరుపతితో అలీముద్దీన్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.